సమాజంలో యువత ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ అన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎయిడ్స్ అవగాహన ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో యువతకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఎస్సీ మెడికల్ కళాశాల కూడలి వరకు సాగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శైలజలు హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేడు సమాజంలో యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు బానిసలై వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని అన్నారు. యువత ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎయిడ్స్ వంటి భయంకరమైన వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, వివిధ నర్సింగ్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ కోసం అని చెప్పి మన హెల్త్ స్టాఫ్, తర్వాత నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్స్, తర్వాత వాళ్ళ స్టాఫ్, స్టూడెంట్స్ కూడా వచ్చారు. సో వారందరికీ నా యొక్క ధన్యవాదాలు. సో యూత్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఎంపవర్గా చేయగలిగితే మనము భారతదేశం కూడా ముందుకు వెళ్తుంది. కాబట్టి సో దీనికోసం ఎయిడ్స్ గురించి కూడా ఈరోజు మనం వాళ్ళకి అవేర్నెస్ చేయడం, సో ఎయిడ్స్ కూడా రాబోయే కాలంలో మనము అసలు లేకుండా చేయడం అనే ఉద్దేశం మనది. దీనికోసం క్యాంపెయిన్ కూడా, హెల్త్ స్క్రీనింగ్ క్యాంపులు కూడా మన జిల్లాలో జరుగుతున్నాయి. సో అర్లీగా మనము డయాగ్నోస్ చేయడం, దాన్ని తర్వాత వాళ్ళని ల్యాబొరేటరీ టెస్ట్ చేయించడం, తర్వాత వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం, అదేవిధంగా ఎనీ ఫాలోఅప్ చేయడం. అంటే ఎక్కడ కూడా మనము ఆ మిస్సింగ్ కేసెస్ అనేది ఎక్కడ కూడా జరగకూడదు అని చెప్పి ఉద్దేశంతో జిల్లా మొత్తం కూడా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కొన్ని సెంటర్స్ ఉన్నాయి, అక్కడ కూడా జరుగుతున్నారు. సో అందుకోసం ఏ కేసు కూడా మనకు మిస్ కాకూడదు. అన్ని కేసులు కూడా మనము అర్లీగా ఎక్కువ ల్యాబ్ టెస్టులు చేయగలిగితే మనము అన్ని కేసులు డిటెక్ట్ చేసి అర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయగలము. అందుకోసము ఆ ఉద్దేశంతో ఈరోజు మనము దాని మీద కూడా ఈ ర్యాలీ జరుపుకుంటున్నాం. ఎందుకంటే యూత్ అనేది ఈ డ్రగ్ అడిక్షన్ ఇప్పుడు చూసామంటే డ్రగ్ అడిక్షన్కు బానిసలు అవడం, వైలెన్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా యూత్ అనేది మానుకోవాలి. వాళ్ళు కూడా ఈ స్ట్రెస్ వల్ల, మెంటల్ స్ట్రెస్ వల్ల కూడా చాలామంది బాధపడుతున్నారు. దీన్ని కూడా అవేర్నెస్ అనేది ఈ యూత్ అనేది క్రియేట్ చేయగలగాలి. సో వాళ్ళు ముందుకు వచ్చేసి ఈ వైలెన్స్ అవన్నీ చేయకుండా అందరినీ కూడా, సమాజాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. సో ఆ విధంగా మనము చేయగలిగితే మనము, మన భారతదేశము, మనమందరం ముందుకు ఫ్యూచర్లో కూడా ముందుకెళ్ళేసి అభివృద్ధి చెందే దేశంగా మారగలం. సో అదేవిధంగా యూత్ జనరేషన్ కూడా ఇప్పుడు వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. యంగర్ చిల్డ్రన్స్, పేరెంట్స్కి, తల్లిదండ్రులకి, తర్వాత వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇచ్చేది నేర్చుకోవాలి. సో ఈ విధంగా యంగ్ యూత్ అనేది మనము చాలా ముఖ్యం. కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి హెల్త్ పరంగా కూడా వాళ్ళు హెల్త్ అవేర్నెస్ అనేది నాట్ ఓన్లీ ఎయిడ్స్ గురించే కాకుండా ఈ ఇమ్యునైజేషన్ గురించి, న్యూట్రిషన్ గురించి, తర్వాత ఈ ఆర్సిఎస్, రిప్రొడక్టివ్ హెల్త్ ప్రోగ్రామ్స్, యాంటీనేటల్, గర్భవతులు, పిల్లలు, వాళ్ళందరూ మనం కూడా నిన్న కూడా చేసాం. 0 MMR ఉండాలని. అంటే ఎక్కడ కూడా ఈ గర్భవతులు డెత్ కాకూడదు, ఇన్ఫెంట్ కూడా డెత్ కాకుండా ఉద్దేశంతో మనము ముందుకు ప్రణాళిక చేసుకొని వెళ్తున్నాం. కాబట్టి మనం అందరం కలిసి ఈ ప్రోగ్రామ్స్ అందరికీ మనము సక్సెస్ చేయాలని అందరికీ మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.